గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను ఇందాలే చూశాను, ఇతన్ని సైకిల్ దొక్కుతూ ప్రచారం చేస్తున్నాడు. బాబాయ్ ఒక్క నిమిషం ఆగండి. సరే అండి. బాబాయ్ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంటి నువ్వు మొత్తం సైకిల్ మొత్తం గులాబీ జెండాలు, కార్లు, కేసీఆర్ గారి ఫోటోలు మొత్తం ఇవే ఉన్నాయి. నేను ఒక రైతు బిడ్డనండి. భద్రాచలం నుంచి ఈ నెల 19వ తారీఖున బయలుదేరినటువంటి ప్రకాష్ జన సైకిల్ యాత్ర నేను ఇక్కడ జూబ్లీ హిల్స్ లో 25వ తారీఖున చేరుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఆ 10 ఏళ్ల పరిపాలనలో ఎంతో రైతులకి మేలు చేసినటువంటి కేసీఆర్ గారు ఈరోజు లేకపోవటం బాధాకరం. అయినా కానీ మేము నిరుత్సాహంగా కాదులే కానీ కేసీఆర్ గారు మళ్ళీ రావాలని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఒక రైతుగా రైతు కుటుంబం అంతా నన్ను సాగనంపడం జరిగింది. భద్రాచలం నుంచి అన్నా నువ్వు తప్పనిసరిగా గెలిపించుకు రావాలి, తప్పనిసరిగా జూబ్లీ హిల్స్ లో సునీతమ్మ గెలుపు కోసం వెళ్తున్నారు, మీ దీవెనలు మాకు ఉంటాయని ఆ రైతులు కోరటం జరిగింది. ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు దొక్కుంటారు? సుమారు దరిదాపు 340 కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి భద్రాచలం నుంచి. 340 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చినారు. అవును. ఎన్ని రోజులు పట్టింది? 6 రోజులు పట్టింది. 6 రోజులు 345 కిలోమీటర్ అప్రాక్సిమేట్ గా. మరి ఎట్లా వచ్చాడో తెలీదు సైకిల్ మీద. కానీ ఎందుకు ఇంత అభిమానం, ఇంత పిచ్చి కేసీఆర్ గారు అంటే? విషయం అంటే రైతులకు చేసినట్టు సేవ అంటే ఏ నాయకుడిని మేము అభినందిస్తాం కాదులేని విషయం అంటే రైతులకి ఉద్యమం కానించే రైతులకి మేలు చేయాలని ఆనాడు ఉద్యమం అప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదే చెప్పిన మాట నెరవేరుస్తూ 10 ఏళ్ళుగా ప్రభుత్వంలో రైతులకి, నాలాంటి రైతులకి ఎంతో మేలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ లోకల్లో నవీన్ గారు కొంచెం అందరికి తెలిసిన వ్యక్తి, 3 సార్లు పోటీ చేసి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. ఇక్కడ లోకల్ అభిమానం ఉండి గెలిచే ఛాన్స్ ఉందంటారా? మీకంటే లోకల్ ఇక్కడ ఐడియా లేదు కదా, అందుకని నవీన్ గారి గురించి పెద్ద సంబంధం లేదు, మాకు పెద్ద ఐడియా లేదు వాస్తవానికి. సరే ప్రజల మీద మంచి వ్యక్తి కావచ్చు, నేను కాదంటలే. సరే ఆయనకున్న సింపతి సరే మేము కాదంటలే. ఆయన గురించి పెద్దగా నాకు తెలియదు, ఆయన మంచి వ్యక్తి అంటున్నారు వాస్తవానికి. సరే ఆయనకి మేము అభినందన తెలుపుతా ఉన్నాం. సో మొత్తానికంటే మీకు మీ పోరాటం అంతా గవర్నమెంట్ మీద, పార్టీ మీదే. ఈ వ్యక్తుల పరంగా మీకు ఎలాంటి సంబంధం లేదు. వ్యక్తులు ఏం చేస్తారు? వ్యక్తులు వాళ్ళ సేవా కార్యక్రమం చేస్తారు, మేము అభినందిస్తాం. ఒక పక్కన అభినందిస్తూ అంటే 345 కిలోమీటర్లు నువ్వు అంత దూరం నుంచి తొక్కుకుంటూ వచ్చి ఇంత కష్టపడి వచ్చినారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? తిరిగారా ఇక్కడ? నేను గల్లీ తిరుగుతాను. వస్తుంటే మా వెహికల్ రోడ్డు మీద పోతుంది కానీ గల్లీ పోదు వాస్తవం. నేను గల్లీ తిరుగుతా ఉన్నా. గల్లీ తిరుగుతూ తప్పనిసరిగా కారు గుర్తు ఓటు వేయాలి. సునీతక్క ఆయన భర్త ఏ విధంగా ఈ యొక్క నియోజకవర్గానికి ఆయన లేకపోవడం చాలా బాధాకరం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, ఈ విధంగా లేకపోవటం చాలా బాధ అనిపిస్తా ఉంది. అయినా కానీ మేము ధైర్యంగా ఉండి సునీతక్కకి ధైర్యం పరుస్తూ వాళ్ళ పిల్లలను కూడా 3 పిల్లలు ధైర్యపరుస్తూ మేము ఉన్నాము. మేము రైతు బిడ్డగా నేనున్నా, వచ్చా భద్రాచలం నుంచి, మా రైతులు కూడా కొంతమంది వచ్చారు. తప్పనిసరిగా మేము ఉన్నాము, తప్పనిసరిగా నీకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది మొన్నటి దిన. ఇంకోటి, కేసీఆర్ గారి మీద ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్ కి అంకితం అయ్యారు. కనీసం వచ్చి ప్రజల సమస్యలు ఏంది అని గల్లీకి తిరిగింది లేదు. ఇప్పుడు కూడా అంతే అవుతున్నారు. ఇంకా కేసీఆర్ గారి పని అయిపోయింది అని అంటున్నారు. ఏంటంటే ఆయన కూడా రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి. రైతు ఆయన ఫామ్ హౌస్ ఇష్టం, రెస్ట్ తీసుకోవడానికి ఫామ్ హౌస్కి వెళ్ళొచ్చు. అక్కడ రైతు యొక్క పంటలు మందు లేకుండా ప్రకృతిమైనటువంటి పంటని పండిస్తా ఉన్నారు. ఆ విధంగా ప్రజలు కూడా పండించాలని ఆయన ఒక ఉదాహరణగా చేస్తున్నారు తప్ప ఏదో ఫామ్ హౌస్కి అంకితమైనది తాగుబోతని అనేక అనరాని మాటలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి అంటా ఉన్నారు. ప్రజలు తప్పనిసరిగా నీకు సరైనటువంటి గుణపాఠం చెప్పబోతా ఉన్నారు ఈ యొక్క జూబ్లీ హిల్స్. మొత్తానికి ఇక్కడ సునీతమ్మ గారి గెలుపు కోసం మీరైతే తిరుగుతూనే ఉంటారు. తప్పనిసరిగా ప్రజలు చెబుతా ఉన్నా, నేను చెప్పడం కాదు. తప్పనిసరిగా నేను కూడా సర్వే చేసిన సందర్భాల్లో ఈ యొక్క గజెండా నా సైకిల్ కట్టి ఒంటరికి వెళ్ళి నేను సర్వే చేసిన. తప్పనిసరిగా సునీతక్క గెలవబోతా ఉంది. మొత్తానికి కూడా రాసావు, గులాబీ జెండా అదిరి అందరికి అండ ప్రకాష్ జన చైతన్య సైకిల్ యాత్ర అంట. ఓకే, డన్. పైన 3వ నెంబర్ కార్, మిగతావన్నీ బేకార్. మరి ఇది పక్క పార్టీ దూషించకూడదు కదా? మమ్మల్ని కూడా అంటూనే ఉంటారు కదా. సరే, మా విషయం ఏంటంటే నీ రైతుగా ఎందుకంటే విషయం ఏంటంటే ఆ విధంగా కోపం వస్తుంది నాకు. రైతు నేను ఆగమైపోయా, అందుకని నాకు కోపం వస్తుంది, అందుకని పెట్టినా, లేదా నేను ఎందుకు పెడతా?
ఓకే, సో మొత్తానికి మీరు చాలా బాగా దెబ్బతినిపోయారు. అవును, అంతే. థ్యాంక్ యూ, వెల్కమ్. సార్ ఇందాక మీకు చెప్పినప్పుడు నేను గమనించుకోలేదు, పాపం ఎంతో కష్టపడుతున్నాడు. సరే పార్టీ మీద అభిమానం అనుకున్నాను. మీరు అంటే ఇది ఒకసారి మీరు చూపిస్తే మీరు అనుకోవచ్చు, మరి ఇంత పిచ్చి ఉంటుందా ఒక పార్టీ మీద, ఒక వ్యక్తి మీద ఇంత అభిమానం ఉంటుందా అంటే ఒకసారి చూడండి, కాళ్ళకి కనీసం చెప్పులు సరిగ్గా లేని పరిస్థితిలో కూడా ఆయన ఇంత అభిమానంతో తిరగడం జరుగుతుంది. ఆ చెప్పులన్నీ తెగిపోయాయి. ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు, 2 చెప్పులు తెగిపోయాయి. ఇటు కాలు తెగిపోయింది, అటు ఆ కాలు కూడా తెగిపోయింది. 2 కాలు చెప్పులు తెగిపోయాయి. ఇంత దూరం నుంచి ఇన్ని వందల కిలోమీటర్లు మీరు తొక్కి, అంటే ఎందుకనండి ఇంత అభిమానం ఉండొచ్చు అసలు ఒక వ్యక్తి మీద? రైతులు చేసినటువంటి కేసీఆర్ చేసినటువంటి త్యాగం, రైతులు కేసీఆర్ గారు మంచి చేసిండ్రు, ఈ ప్రభుత్వం మంచి చేయాలి, అంతే, సింపుల్, అంతే. మరి ఏంటి నీకు ఈ ప్రభుత్వం కనీసం చెప్పులు కూడా ఇప్పించట్లేదా అని కామెంట్లు వస్తాయి కదా, మరి దానికి చెప్తున్న వాస్తవాన్ని బాటా చెప్పులు తెగిపోయాయని మీరు ఆలోచించండి. తెగిపోయినాయి, అది కట్టుకుంటే అంత అది దొక్కుతున్నా. ఇక నిజంగా మరి ఈయనకి ఇది పిచ్చి అంటారా, వెర్రి అంటారా, అభిమానం ఏమో తెలియదు కానీ బాటా చెప్పులు తెగిపోయాయంట. ఇది 2వ జత చెప్పులు అంట, ఇది తెగిపోయాయంట. సో మీరు కొత్త చెప్పులు నేనని ఇప్పిస్తాను, కానీ ఇంత అభిమానం ఉండొద్దండి. అంటే నేను వద్దు అని చెప్పట్లేదు, కానీ కొంచెం మీ హెల్త్ కూడా చూసుకోవాలి. అంతా చూసుకొని పార్టీకి సపోర్ట్ చేయడంలో తప్పులేదు. బట్ ఓకే, మీ అభిమానాన్ని ఖచ్చితంగా పార్టీ క్యాడర్ గుర్తించాలని కోరుకుంటున్నాను, అంతే. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు